నమస్కారం. మీకు ఒక విషయం తెలుసా? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడినే ఒక చిన్న బాలుడు బంధించాడు. ఆ బాలుడు మరెవరో కాదు, పరమశివుడు పార్వతీదేవి కుమారుడు శ్రీ కుమారస్వామి. కానీ సృష్టికర్తను బంధించేంత పెద్ద తప్పు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఆ రోజు దేవలోకంలో ఏం జరిగింది? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఈ కథను చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మా నుంచి మీకు మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ రావాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కైలాస పర్వతం మంచుతో కప్పబడి దేవతల స్తోత్రాలతో మారుమోగుతున్న దివ్య ప్రదేశం. ఆ రోజు బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వచ్చాడు. పరమశివుడికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకొని తిరిగి తన లోకాలకి బయలుదేరాడు. అయితే దారిలో ఒక చిన్న బాలుడు అతని ఎదుట నిలబడ్డాడు. ఆ బాలుడి ముఖంలో అపూర్వమైన తేజస్సు, 6 ముఖాలు, 12 చేతులు, చేతిలో శక్తివంతమైన వేల్ ఆయుధం. ఆ బాలుడే దేవసేనాధిపతి శ్రీ కుమారస్వామి. కుమారస్వామి చిరునవ్వుతో, బ్రహ్మదేవా, ఒక్క క్షణం ఆగండి అని పిలిచాడు. బ్రహ్మదేవుడు ఆగి, ఏమిటి కుమారా అని అడిగాడు. కుమారస్వామి ప్రశాంతంగా ప్రశ్నించారు, మీరెవరు అని. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వాడు. నేను బ్రహ్మను, ఈ జగత్తు మొత్తం నా సృష్టి అని గర్వంగా చెప్పాడు. కుమారస్వామి వెంటనే మరో ప్రశ్న అడిగాడు. అయితే చెప్పండి బ్రహ్మదేవా, ఓం అనే ప్రణవ మంత్రానికి అర్థం ఏమిటి? ఆ ప్రశ్న వినగానే బ్రహ్మదేవుడు ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. వేదాలను సృష్టించినవాడు, యజ్ఞాలకు అధిపతి, కానీ ప్రణవ మంత్రం యొక్క పరమార్థాన్ని స్పష్టంగా వివరించలేకపోయాడు. కుమారస్వామి ముఖం గంభీరంగా మారింది. ప్రణవార్థం తెలియకుండా సృష్టిని ఎలా నిర్వహిస్తున్నావు బ్రహ్మదేవా అని అడిగాడు. బ్రహ్మ మౌనంగా తలవంచాడు. ఆ క్షణంలో దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. అప్పుడు కుమారస్వామి, బ్రహ్మదేవా, వేదాలను తెలిసినంత మాత్రాన సరిపోదు, వాటి సారం తెలుసుకోవాలి. ఓం అనే ప్రణవ మంత్రం అర్థం తెలియని వాడు ఈ సృష్టికి ఎలా అధిపతి అవుతాడు? ఆ మాటలు విన్న దేవతలంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు కుమారస్వామి తన దివ్యశక్తిని ఆవాహన చేశాడు. ఆయన చేతిలోని వేల్ శక్తి ఆయుధం ప్రకాశించింది. ఆ దివ్య తేజస్సుతో బ్రహ్మదేవుడిని బంధించాడు. ఆ క్షణంలో సృష్టి చక్రం ఆగిపోయింది. భూమిపై జననాలు నిలిచిపోయాయి. దేవలోకంలో కలకలం రేగింది. దేవతలందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని భయపడ్డారు. అందరూ కైలాసానికి వెళ్లి పరమశివుణ్ణి ప్రార్థించారు. మహాదేవ, కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి బంధించారు. సృష్టి ఆగిపోయింది. లోకాలు సంకటంలో ఉన్నాయి. దయచేసి పరిష్కారం చూపించండి. పరమశివుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. ఆయనకు తన కుమారుడి జ్ఞానం తెలుసు. ఆయన లోకాల మేలు కోసం కుమారస్వామి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కైలాసం నుంచి కుమారస్వామి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. కుమారస్వామి వెంటనే లేచి తండ్రికి నమస్కరించాడు. శివుడు ప్రేమగా అడిగాడు, కుమారా, బ్రహ్మను ఎందుకు బంధించావు అని. కుమారస్వామి వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు, తండ్రి, సృష్టికర్తకు ప్రణవ మంత్రం ఓం యొక్క పరమార్థం తెలియకపోతే ఆయన చేసే సృష్టి అసంపూర్ణంగా ఉంటుంది. జ్ఞానం లేకుండా అధికారంలో ఉండడం ప్రపంచానికి మేలు చేయదు. అందుకే ఆయన్ను ఆపాను అని అన్నాడు. చిరునవ్వుతో శివుడు, అయితే కుమారా, నీకు ప్రణవ మంత్రం యొక్క రహస్యం తెలుసా అని అడిగాడు. కుమారస్వామి సమాధానమిచ్చాడు, తెలుసు తండ్రి, కానీ ఈ జ్ఞానం భక్తితో వినయంతో అడిగిన వారికే చెప్పాలి. అప్పుడు అందరి ముందు ఒక అద్భుతం జరిగింది. సర్వలోకాధిపతి అయిన పరమశివుడే తన కుమారుడి ఎదుట శిష్యుడిలా నిలబడ్డాడు. తల వంచి, కుమారా, నాకు ఆ ప్రణవ రహస్యాన్ని ఉపదేశించు అని కోరాడు. దేవతలంతా ఆశ్చర్యంతో చూస్తూ నించుండిపోయారు. తండ్రికే గురువుగా మారిన కుమారస్వామి శివుడి చెవిలో ప్రణవ మంత్రం యొక్క పరమార్థాన్ని ఉపదేశించాడు. ఆ పవిత్రమైన ఉపదేశం తర్వాత శివుడు ఆనందంతో కుమారస్వామిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, ఈ రోజు నుంచి నీవు స్వామినాథుడవు, గురువుకే గురువైన మహాగురువు. ఆ దివ్యనామం అప్పట్నుంచి యుగ యుగాల పాటు ప్రసిద్ధి చెందింది. దేవలోకమంతా హరహర మహాదేవ అనే నినాదాలతో మారుమోగిపోయింది. ఆ తర్వాత శివుడు ప్రేమగా కుమారస్వామిని చూశాడు. బ్రహ్మదేవుడు తన తప్పును గ్రహించాడు. ఇప్పుడు ఆయనను విడుదల చేయి కుమారా అని అడిగాడు. కుమారస్వామి వెంటనే బ్రహ్మదేవుడి బంధనాలను తొలగించాడు.
విడుదలైన బ్రహ్మదేవుడు వినయంతో కుమారస్వామి ముందు చేతులు జోడించి నమస్కరించాడు. స్వామి, ఈరోజు నాకు తెలిసింది, పదవి గొప్పది కాదు, జ్ఞానం గొప్పది. నా అహంకారాన్ని తొలగించి నాకు నిజమైన జ్ఞానాన్ని చూపించారు అని నమస్కరించాడు. కుమారస్వామి చిరునవ్వుతో, జ్ఞానం ఉన్న చోట వినయం ఉండాలి, వినయం లేని జ్ఞానం అసంపూర్ణం అని ఉపదేశించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మళ్లీ తన సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. లోకంలో జననాలు ప్రారంభమయ్యాయి. దేవతలంతా కుమారస్వామిని స్తుతిస్తూ పుష్పవర్షం కురిపించారు. అప్పట్నుంచి తండ్రికే గురువుగా, జ్ఞానాన్ని ఉపదేశించిన దేవుడిగా స్వామినాథ స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తుల చేత పూజించబడుతున్నాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, పదవి ఎంత పెద్దదైనా, అధికారం ఎంత ఉన్నా, నిజమైన గొప్పతనం జ్ఞానంలో, వినయంలో ఉంటుంది. ఈ అరుదైన పురాణ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎవ్వరూ చెప్పని పురాణ రహస్యాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఓం నమః శివాయ.